ఓం నమో వెంకటేశాయ. పోతన గారు భాగవతం రాస్తున్నప్పుడు ఆయన మీద ఎంతో ఒత్తిడి ఉండేది. అంటే చాలామంది రాజులు నీకు లక్షల కోట్లు ఇస్తాము, నీకు అర్ధరాజ్యం ఇస్తాం, సన్మానాలు చేస్తాం, సత్కారాలు చేస్తాం, భాగవతం మాకు అంకితమేమని వెంటపడేవారు. కానీ పోతన గారు ఎవరికి ఇచ్చేవారు కాదు. కానీ ఒకరోజు పోతన గారు పలహారం తీసుకున్న తర్వాత రాత్రి పడుకుంటూ ఉండగా గజ్జెల శబ్దం వినపడింది. ఇంతలో ఎవరు గజ్జెల శబ్దం చూస్తే సరస్వతీదేవి కంట నీరుతో ఏడుస్తూ కనపడింది. వెంటనే పోతనమాక్షుడు లేచి కూర్చొని నమస్కరించి, అమ్మా ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకమ్మా అంత బాధపడతావు, రామచంద్ర ప్రభు నా చేత రచింపజేసిన ఈ భాగవతంని ఇంత కష్టపడి రచించి నేను ఎందుకు ఇస్తానమ్మా రాజులకి, వాళ్ళు ఇచ్చే ధనం కోసం, నేను భోగభాగ్యాల కోసం ఇచ్చే వెరివాన్నమ్మా, నాకు కూడా భక్తి లేదా అమ్మా అని సరస్వతీదేవికి చెప్పడం మొదలుపెట్టారమ్మా. ఏముందమ్మా, 4 పురములు ఇస్తారు, కొన్ని అగ్రహాలు ఇస్తారు, కానీ నాకు అవన్నీ ఏం అక్కర్లేదమ్మా, ఏమన్నా నేను పట్టుకుపోతానా, ఒకరోజు ఈ శరీరం సొక్కిపోతుంది, వృద్ధాప్యం వస్తుంది, పడిపోతాను. అప్పుడు యమధర్మరాజు, ఒరే శ్రీరామచంద్రమూర్తి నీ చేత భాగవతం రాయిస్తే దాన్ని అమ్ముకున్నావురా అని నన్ను ఈడ్చుకెళ్ళి నా కడుపులో ఉన్న పేగులు పైకి తీసి నాతోనే తినిపించడమ్మా, నేను ఎందుకమ్మా అటువంటి తప్పు పనులు చేస్తాను. అమ్మా, ఈ కోమలమైన కావ్య కన్యను పట్టుకెళ్ళి ఎవడో ఒక దౌర్భాగ్యుడికి ఇచ్చి ఇంటికి డబ్బు తెచ్చుకుంటే నేను పడుపు వృత్తి చేసిన వాడిని అవుతానమ్మా. అమ్మాయిని పట్టుకెళ్ళి అమ్ముకున్న వాడిని అవుతానమ్మా. ఒకవేళ 1 ఎకరం పొలం దున్నుకొని వచ్చిన కొద్ది ఒడ్లు వండుకొని తిని బతికితే మాత్రం నాకు వచ్చిన నష్టం ఏంటమ్మా, ఎందుకమ్మా నువ్వు బాధపడతావు, నీ బిడ్డ గురించి నీకు తెలియదా అమ్మా, ₹1 కోటి ఉన్నవాడు చనిపోవడం లేదా అమ్మా, అతను ఏం తింటున్నాడు, తిని మరణం లేకుండా ఉంటున్నాడా, నేను ఇలాగే బతుకుతానమ్మా, నాకు ఏం అక్కర్లేదమ్మా, అందుకని నేను పొలం దున్నుకొని బతుకుతానమ్మా, ఈ మహాభాగవతాన్ని మాత్రం శ్రీరామచంద్రునికి అంకితం ఇస్తాను తప్పితే ఐశ్వర్యం కోసం ఎవరికి అమ్మనమ్మా అని పోతన శిరస్సు వంచి అమ్మవారికి నమస్కరించాడు. పోతన గారు భాగవతం రాసిన తర్వాత ఒక మంజూష అంటే ఒక పెట్టెలో పెట్టి ఈ భాగవతాన్ని తాను రాశాన్ని ఎవరికి చెప్పలేదు. ఇది శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రభు యొక్క సొత్తు కాబట్టి శ్రీరామచంద్ర ప్రభుకి అంకితం చేస్తున్నానని ఆ మంజూషలో పెట్టేసి దాన్ని పూజామందిరంలో పెట్టి తన కొడుకును కూడా పిలిచి పూజామందిరంలో ఉన్న ఈ మంజూషకి దీనిలో ఉన్న భాగవతానికి నిత్యం పూజ చేయమని చెప్పాడు. కొంతకాలం అయిన తర్వాత పోతన కుమారుడు కూడా పెద్దవాడైపోయి అనారోగ్యంతో ఉన్నప్పుడు తన శిష్యుని పిలిచి చెప్పాడు, మా నాన్నగారు రచించిన భాగవతం ఆ మంజూషలో ఉంది, దాన్ని జాగ్రత్తగా కాపాడమని చెప్పాడు. కొంతకాలం అయిన తర్వాత దానిలో నుంచి 4 చెదపురుగులు బయటకు రావడం మొదలుపెట్టాయి. అప్పుడు శిష్యుడు మంజూషను తీసి చూస్తే అందులో తెలుగులో ఆంధ్రీకరింపబడిన భాగవతం ఉంది. ఇంత గొప్ప భాగవతం అని తెలుసుకొని ఆయన తాళపత్ర గ్రంథం రాసి అలా మనకు అందరికి కూడా ఈరోజు వచ్చాయి. అందువల్ల పోతన గారు ఇంత గొప్పవారంటే అది శ్రీరామచంద్రునికి అంకితం చేసేసారు, కానీ తాను రాశాను 10 మందికి చెప్పుకోవాలని గొప్పగా ఎప్పుడు రాలేదు. కానీ ఆయన గొప్ప పని చేశాడు కాబట్టి మనకెప్పుడు అందాలో ఆ శ్రీ మహాభాగవతం శ్రీరామచంద్రుని కరుణ వల్ల ఆ శ్రీ పరమాత్మ యొక్క దివ్య ఆశీస్సుల వల్ల మనకి అందింది. అందువల్ల పోతన గారు మహానుభావుడు, చాలా నిరాడంబరుడు. ఈ విషయాన్ని మనం తెలుసుకొని ఈ అద్భుతమైన శ్రీ మదాంధ్ర భాగవతం, ఎందుకంటే ఈ భాగవతం రాయిపించింది ఎవరు, శ్రీరామచంద్రుడు, అంకితమైంది ఎవరికి, శ్రీరామచంద్రునికి. అందువల్ల మన జీవితం అంతా మహాభాగవతంలోనే ఉంది. మనం పుట్టడం, జీవించడం, మరణించడం అంతా కూడా భాగవతంలో ఉంది. ఎందుకంటే భాగవతం అంటేనే దాని లోపల ఉన్నది శ్రీకృష్ణ భగవానుడు. మనం అందరం కృష్ణ భగవానులో వచ్చాం, ఆయనతోనే ఉన్నాం, ఆయనతోనే వెళ్తున్నాం. అందువల్ల ఇదంతా ఒక జీవిత చక్రం. నిత్యము భాగవతం చదువుకుంటూ మనం బాగైపోదాం మిత్రమా.